నమస్కారం ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆలయ అభివృద్ధికి కృషి. కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ మహేందర్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నూతనంగా జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీవాణిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను జడ్జి సాదరంగా ఆహ్వానించారు. పూల మొక్కను అందించి కలెక్టర్ జడ్జికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. ఆలయ చైర్మన్గా అంగూర్ మహేందర్తో పాటు 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా హాజరై పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ధూపదీప నైవేద్యాల ద్వారా పోస్టులు భర్తీ చేసి అర్చకులకు తగు న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ చైర్మన్ భీమరెడ్డి, ఈటెల శ్రీనివాస్, చిలక రమణ, దేవేందర్ రెడ్డి, అనిల్, సాగర్ రెడ్డి, నాందేడపు చిన్ను, పూదరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి, ఏపీఎస్ఎస్ చైర్మన్ గంగాధర్లు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూటాపూర్ పిఎస్ఎస్ చైర్మన్ రాజారెడ్డి, ఏపీఎంసీ బోసు, సిసి సంతోష్ కుమార్, నర్సయ్య, గ్రామ సెక్రటరీ కృష్ణాచారి, ఏఈఓ, డిసిసి సభ్యులు పాల్గొన్నారు. పహల్గామ్లో ఇటీవల హిందువులపై జరిగిన దాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన భారతీయ త్రివిధ దళాల సైనిక బలగాలకు మద్దతుగా పట్టణంలోని నాయుడువాడ తాజా మాజీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ కాలనీవాసుల ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు. స్థానిక సంజీవని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సైనికులకు ధైర్యస్థైర్యాలను, శక్తియుక్తులను అందించాలని, ఆ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు కె లింగన్న, పోషెట్టి, నాయుడు రమేష్, మహేష్, నారాయణ, లక్ష్మణ్, రాములు, సుదర్శన్, మల్లేష్, సాయినాథ్, ప్రమోద్, పోలాస భరత్ యువకులు పాల్గొన్నారు. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद. आवाज तो जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत माता की जय, भारत माता की जय. బీజేపీ పార్టీ నాయకులు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడంతో ఆగ్రహించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి చెప్పులతో దండించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు, ఉపాధ్యక్షులు అల్లూరి కృష్ణవేణి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమని చెప్తాడు దేవుడు? 10 మందికి సహాయం చేస్తే అంటే నీ వెంట నేనుంటా అని చెప్పి చెప్తాడు దేవుడు. అటువంటిది మన భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రచించి కింది అట్టడుగు వర్గాల నుంచి కూడా అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించినట్టు గొప్ప మేధావి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తిని దేవుడితో పోల్చకుండా ఇంకా దేనితో పోల్చని చెప్పాలి. అది అమిత్ షా గారు. చివరిగా సంవిధానం అంటే రాజ్యాంగం. ఎటువంటి అభిప్రాయ కుల మత లేకుండా అన్ని వర్గాల వారు ఒకే తాటిగా ఉండాలి అని చెప్పేసి మనకు రాజ్యాంగం రచించబడింది. అట్టడుగు వర్గాలు కూడా పైకి వచ్చేలాగా మన రాజ్యాంగం రచించబడింది. అటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కానీ, హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ ఆ పదవి అనుభవిస్తున్నారు అంటే మన రాజ్యాంగంలో రచించినటువంటి ఆ అధికారాలతోనే వాళ్ళు ప్రభుత్వం ఈ అధికారాన్ని పొందుతున్నారు. ఇది ఎట్లుంది అంటే తల్లిపాలు రాకుండా తల్లి రొమ్మునే పుట్టినట్టున్నది ఈ బీజేపీ పైకి. కాంగ్రెస్ పార్టీ ఒకటే పార్టీ, దాంట్లో వర్గాలు విభేదాలు లేవు. దయచేసి అందరూ కూర్చోబెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్క విషయం చెప్తున్నాను.
భారత స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ప్రాంతాల వారితో ఉన్న వాళ్ళందరినీ ఏకకాటిగా మన స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. అటువంటి ఇప్పుడు కూడా మన భాగాలు విభేదాలని చెప్పి తేడా తీసుకుంటూ ఉంటే ఎప్పటికీ మన కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకోలేదు. కూడా ఒక ప్రణాళిక రచించుకోవాలి అందరం కలిసి. ఆ ప్రణాళికతోనే ముందుకు నడవాలి కాంగ్రెస్ పార్టీ అని కోరుకుంటున్నాను. చివరిగా ఒక విషయం చెప్తున్నాను. మన చేతికి 5 వేలు ఉంటాయి. ఈ 5 వేల ఏ ఒక్క వేలు కూడా సమానంగా ఉండదు. అట్లనే మనుషులలో కూడా అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయి. ఇద్దరు మనుషులు కూడా ఒక రకంగా ఉంటారు. కానీ ఈ వేళ్ళని నేను కంప్లీట్గా చేసి అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి పెట్టి చూస్తే సమానంగా కనిపిస్తాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన సమాజంలో కూడా భార్యాభర్తలు అలా నడుస్తుంది అంటే మనం కాంప్రమైజ్ అడ్జస్ట్ అయితేనే వాళ్ళ సంసారం నడుస్తుంది. కవిత్వం సమాజాన్ని సంస్కరిస్తుందని ప్రముఖ సామాజికవేత్త రామ్నాథ్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కవి యాత్ర 100 మందితో విజయవంతమైన సందర్భంగా ప్రముఖ కవి కారం శంకర్ చిన్ననాటి మిత్రులు ఆయన ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ ఉన్నప్పటికీ ఎలాంటి కఠినత్వం లేకుండా ఉండడం శంకర్ ప్రత్యేకత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహేందర్, సోమేశ్వర్, శ్రీహరి, శ్రీనివాస్, ఉమాపతి, గంగా సురేష్, రాజన్న, జె మనోహర్, నరసింహాచారి, రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రులు హై స్కూల్ నుంచి కలిసి చదువుకుంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా స్నేహానికి అర్థం తెలిపే విధంగా అందరం కూడా అనేక రకాల సందర్భాలలో కలిసిమెలిసి అనేక విషయాల మీద అందరం కూడా కలిసి ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో బాల్యమిత్రుడైనటువంటి కారం శంకర్ గారు ఇటీవల వారు ఇప్పుడే కాదు మంచి కవి, వారి కవిత్వం ద్వారా ఒక రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మా అందరి నుంచి తెచ్చినటువంటి ఒక వ్యక్తి పోలీసు ఉద్యోగం చేస్తూ ఇలా పోలీసు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు కర్కశంగా ఉంటారు. కానీ ఆయన కర్కశంగా పోకుండా ఓన్లీ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలలో ఒక మార్పు తెచ్చే విధంగా ప్రజలలో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కవిత్వాలు రాసుకుంటూ అనేక స్ఫూర్తినిచ్చే విధంగా వారు ముందుకు వెళ్తున్నటువంటి శుభ సందర్భంలో మరి వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులను పొంది ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దాంతోపాటు ఇటీవల కవియాత్రను కూడా పూర్తి చేసి దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసినందుకు మేమందరం కూడా చిన్ననాటి మిత్రులందరం కలిసి వారిని ఘనంగా ఇవాళ సన్మానించడం జరుగుతూ ఉన్నది. చిన్ననాటికి మా ఏదైతే ఉందో మన కీర్తిగా మంచి కవిగా నిర్మల్లో ఎన్నోసార్లు ప్రచారం ఎన్నోసార్లు కూడా సన్మానం. మా అదృష్టం కొద్దీ మా క్లాస్మేట్ మా చిన్ననాటి మిత్రుడు రావడం మాకు చాలా ఎంతో విశేషం. ఆ భగవంతుడు ఆ రాధాకృష్ణ దయవల్ల ఆయన సంపూర్ణ ఆరోగ్యము ఇదే విధంగా ఇంకా కవి సన్మానాలు ఎన్నో అందుకోవాలని మా యొక్క మనవి. సాహితీ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎన్నో సన్మానాలు జరుగుతుంటాయి, ఎన్నో అవార్డులు వస్తుంటాయి, ఎన్నో రచనలు చేస్తుంటాం, రచన వ్యాసంగాలు కొనసాగుతుంటాయి. అయినప్పటికీ అవేవి చిన్ననాటి మిత్రుల కలయికల ముందు అంతగా ఇప్పటి నా మిత్రుల సన్మానం ముందు అవి చిన్నగానే అనిపిస్తాయి. ఎందుకంటే చిన్నతనం అనేది చాలా కల్మషం అనేది లేకుండా మిత్రులు మేమంతా ఒకచోట పెరిగాం, మేము అందరం ఒకచోట చదువుకున్నాం, ఒకటే క్లాస్మేట్ అందరం కలిసి ఒకచోట చదువుకున్నాం. కాబట్టి బాల్యం అనేది కల్మషం లేకుండా నిర్మలంగా. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న శుక్రవారం సంఘ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న తెలిపారు. హైదరాబాద్కు చెందిన గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ కంటి దవాఖానా వారిచే ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్లో గల శివాలయం ఉత్తర నక్షత్ర 18వ పడిపూజ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పూజారి సంతోష్ ఆధ్వర్యంలో గురుస్వామి మహేందర్ రెడ్డిచే పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రాజేశ్వర్ రెడ్డి, రాజేందర్, రాజేశ్వర్, గంగయ్య, గణేష్, మల్లికార్జున్, పోతన్న తదితరులు పాల్గొన్నారు.
నీకు కుంకుమాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప నీకు కుంకుమాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప నీకు విభూతిభిషేకమయ్యా విభూతి తెచ్చాము అయ్యప్ప నీకు విభూతిభిషేకమయ్యా అయ్యప్ప ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప నీరు తెచ్చాము అయ్యప్ప నీకు నీరాభిషేకమయ్యా అయ్యప్ప అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆనందమాయనే మన అయ్యప్పకు అభిషేకమాయనే ఆనందమానందమాయనే మన అయ్యప్పకు అభిషేకమాయనే ఆనందమాయనే మన బీసీ మేలుకొలుపు రాతయాత్రను ఈ నెల 9న ప్రారంభించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సగౌడ్లు తెలిపారు. ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కన్న సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలమైన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రం నుండి అలంపూర్ వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. ఉదయం 10 గంటలకు విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, ప్రజలు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు కోసం కనీస పెన్షన్, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె నోటీసు అందజేసినట్లు బీడీ కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో సోఫీనగర్లోని యాజమాన్యాలకు 20న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సమ్మెలో బీడీ కార్మికులు, ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కిషన్, పోషెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రవి, ఎల్లయ్య, గంగామణి, కమల, గంగాధర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కట్టు బానిసలు చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, బీడీ కార్మికులకు కనీస వేతనాల జీవో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలి, ఆ జీవోను సవరించకపోవడం అన్యాయం అని చెప్పేసి, అలాగే కనీస పెన్షన్ బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు 58 సంవత్సరాల తర్వాత రాజీనామా పెడితే పెన్షన్ కేవలం 1000, 1200, 1500 మాత్రమే కుసుంటున్నది. కానీ అలాంటి పెన్షన్ మనం దాదాపు రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పని చేసుకొని 58 సంవత్సరాల వయసు నిండిన తర్వాత రోగాలు, షుగరు, బీపీ ఇలాంటివి వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి 1000 రూపాయలు ఏమాత్రం సరిపోదు. కాబట్టి కనీస పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 డిమాండ్ల మీద మే 20వ తేదీ రోజు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లా న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆలయ అభివృద్ధికి కృషి, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ మహేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.